ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని 3వ డివిజన్ ప్రాంతంలో 3-4 డివిజన్ల బోర్డర్లో అరవింద నగర్ ప్రాంతంలో కాలువల నిర్మాణం కొరకు 19,20,000 రూపాయలతో నూతనంగా కాలువలు నిర్మించేదానికి నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు మున్సిపల్ శాఖ మంత్రులు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో గడిచిన ఈ 23 మాసాలలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా నారాయణ సార్ గారు సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో, విస్తృత సంబంధాలతో అనేక మంది గతంలో నెల్లూరులో పుట్టి పెరిగి ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు లాంటి మహానగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నత స్థానంలో ఉన్న వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వారి ద్వారా ఏదైతే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత విద్య ద్వారా ఈరోజు ఉన్నత స్థానానికి రాగలిగాను అని ఒక ఆలోచనతో నగరంలో ఉన్న ప్రతి పేదవాడు ఉన్నత విద్యను అభ్యసించాలని చెప్పి అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలోని మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ కూడా దాతల సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా నగరంలో ఉన్న అన్ని పార్కులు పూర్తి చేశారు. అన్ని హై స్కూల్స్, విఆర్ హై స్కూల్ గతంలోనే పోయిన సంవత్సరం ప్రారంభించుకొని ఈ సంవత్సరం 2వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. మిగతా అన్ని హై స్కూల్స్ కూడా వివిధ రకాల దాతల ద్వారా ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా, మూలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ ద్వారా అనేక పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా సార్ కుటుంబం నుంచి సార్ ఏదైతే మాట చెప్పారో ఎన్నికల పోలింగ్ తర్వాత కౌంటింగ్కి ముందు ఏదైతే తన కోసం, తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తని నేను కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి 10 కోట్ల రూపాయలు తమ కుటుంబ సంపాదనలో, సొంత డబ్బుల్లో నేను వెచ్చిస్తాను కార్యకర్తల సంక్షేమం కోసం అని చెప్పిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి రమా మేడం గారి చేతుల మీదుగా, ఒక్కొక్కసారి వారి పిల్లల చేతుల మీదుగా ఈ 2 సంవత్సరాల పాటు 23 నెలల్లో ప్రతి సంవత్సరం కూడా కార్యకర్తలకి గతంలో ఎక్కడ ఎప్పుడు ఎవరు చేయని విధంగా అనేక రకాల ఆదుకుంటూ ఉన్నారు నారాయణ సార్ గారు. ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్న నారాయణ సార్ గారిని ఏ విధంగా అయినా సరే కావాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వారు మాట్లాడడం తప్ప, గతంలో మనం చూసాం, చిన్నప్పుడు చదువుకున్నాం, పురాణాలలో లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే కొంతమంది రాక్షసులు ఆ యజ్ఞాలను విచ్ఛిన్నం చేయాలా, లోక కళ్యాణం జరగకూడదని ఏ విధంగా పురాణాల్లో మనం చదువుకున్నామో అదేవిధంగా రాక్షసులు ఏ విధంగా అయితే యజ్ఞాలు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసేవారో ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నారాయణ సార్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సొంత నిధులతో చేస్తున్న కార్యక్రమాలని రకరకాల ఆరోపణలు, చిల్లర రాజకీయాలు చేస్తూ ఏమిటో తెలియకుండా, ఎలా చేయాలో తెలియకుండా కావాలని ఎక్కడెక్కడో సూక్ష్మాలు ఎతుకుతూ కొన్ని చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎలా చేసినా నారాయణ సార్ గారు ఒకే ఒక్క మాట అభివృద్ధితోనే సమాధానం చెప్తారు. నగర నియోజకవర్గాన్ని రేపు రాబోయే జూన్ 12వ తారీఖు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం పూర్తయిందో ఆ జూన్ 12 కల్లా నగర నియోజకవర్గంలోని రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, శానిటేషన్ మొత్తం కూడా పూర్తి కావాలని ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు చేస్తున్నారు. దాని ప్రకారం కోట్ల రూపాయల నిధులు ఇప్పటివరకు చేసినయే కాకుండా రాబో రోజుల్లో 850 కోట్ల రూపాయలతో అనేక రకాల పథకాల ద్వారా నెల్లూరు నగరానికి శాంక్షన్ చేయించున్నారు. ఇదే కాకుండా అన్ని రకాలుగా నెల్లూరు నగర నియోజకవర్గమే కాకుండా కార్పొరేషన్ పరిధిలో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూడా కలిసికట్టుగా అన్నదమ్ముల్లా ఉంటారు కాబట్టి దాని మీద కూడా దృష్టి సారించారు. నగర నియోజకవర్గంలో చదువుకునే పిల్లలకి 3,820 మంది పిల్లలకి సార్ కుటుంబం నుంచి డైరెక్ట్గా హీరో కంపెనీ వారితో మాట్లాడి సైకిళ్ళు తీసుకొచ్చారు. ఇదే విధంగా రూరల్కి కూడా ఇవ్వాలని ఆలోచన చేసి రూరల్ శాసనసభ్యులతో మాట్లాడి 4,000 చిల్లర మంది విద్యార్థులుంటే మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు పెట్టి ఈరోజు పిల్లలందరికీ కూడా ఉచితంగా సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న
నారాయణ సార్ గారిని వీలైతే అభినందించండి. అభినందించలేకపోతే కామ్గా ఉండండి తప్ప చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.